ఇబ్బందుల్ని వారి యొక్క బాధ్యతల్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఎంతో మానసిక ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏదైతే దివ్యాంగులకు పెన్షన్లు 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెంచుతామనేటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకోకుండా కొత్త అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 8,20,000 మంది దివ్యాంగులకు ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కుట్రతో ఏదైతే మరి 25 సంవత్సరాల నుంచి కూడా వైకల్యంతో బాధపడుతూ పింఛన్లు తీసుకునే వాళ్ళని కూడా ఈరోజు సదరం సర్టిఫికెట్లు అనేటువంటి సదరం ధృవీకరణల ద్వారా వైకల్య ధృవీకరణ పత్రాలు సరిగా లేవు, అనర్హుల శాతం ఎక్కువగా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనర్హులను అర్హులుగా చిత్రీకరించి మరి దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లు కేటాయించినటువంటి ఒక అభూత కల్పనను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరి యొక్క ఉసురుని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ సదరం క్యాంపుల దగ్గరికి వైకల్య ధృవీకరణ కోసం కనీస మౌలిక వసతులు లేక ఆ సెంటర్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈరోజు పుట్టు అందులకు కూడా ఈరోజు సదరం ధృవీకరణ పత్రం కావాలని మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివ్యాంగులకు 1వ తారీఖు ఉదయాన్నే మరి అర్హతే ప్రామాణికంగా మరి అనేక మంది దివ్యాంగులకు ఏదైతే పింఛన్లు అందించినటువంటి ఘనత మాకుంది. ఈరోజు చూసుకుంటే కనుక ఒకసారి మనం చూస్తే కనుక ఇది 25 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ 62 సంవత్సరాల మరి మానసిక వైకల్యం కలిగినటువంటి మహిళ, వీరికి కూడా మరి ఖచ్చితంగా ధృవీకరణ పత్రం కావాలి. ఈ ధృవీకరణ పత్రం ఉంటేనే మీకు పింఛన్ అమలు అవుద్దనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు చేస్తున్న చర్యలు చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సమాజానందరినీ కూడా మీరు అనర్హులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2016 వికలాంగుల హక్కుల చట్టం తీసుకొచ్చి దివ్యాంగులకు హక్కులను చట్టాలను కలిగించాం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా అర్హులను సైతం అనర్హులుగా చిత్రీకరించి వారి పెన్షన్ తొలగించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా దివ్యాంగుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీరు ఇంకోటి చేస్తా ఉన్నారు. ఈరోజు 2010 నుంచి సదరం అసెస్మెంట్ ద్వారా మరి వైకల్య ధృవీకరణ పత్రాలు అందించడం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ. అందులో భాగంగానే కొన్ని గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీ పరిధిలో కానీ కొంతమందికి వైకల్య ధృవీకరణ పత్రాలు లేకుండానే మరి పెన్షన్లు పొందుతూ ఉన్నారు. మరి ఈరోజు అటువంటి వారి పరిస్థితి వర్ణాతీతంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, దివ్యాంగులు అనేవారు తలెత్తుకుని బ్రతికే విధంగా మేము వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా ఒక కొత్త పెన్షన్ని ఇచ్చిన దాఖలాలు ఏమాత్రం లేవు. కొత్త పెన్షన్లే కాదు, సదరం సర్టిఫికెట్లను కూడా కొత్తగా కేటాయించినట్టు దాఖలాలు లేవు. ఈ యొక్క పెన్షన్లకు సదరం సర్టిఫికెట్లకు ముడిపెట్టేసి
దివ్యాంగులందరినీ కూడా భయాందోళన గురి చేసే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా మా అధినాయకుల దృష్టితో, అధినాయకుల యొక్క సలహాల మేరకు ఖచ్చితంగా దివ్యాంగులకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద మాత్రం ఖచ్చితంగా గలం విప్పుతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి కూడా భరోసా కల్పిస్తూ ఉన్నాం. ఎవరు కూడా గందరగోళానికి గురి కావద్దు. ఖచ్చితంగా ఈ సదరం వెరిఫికేషన్ ఏదైతే ఉందో వాటిని పునర్పరిశీలన చేసుకోవాలని, ఈ క్యాంపుల దగ్గర కూడా కనీస మౌలిక వసతులు లేవు. ఒక టెంట్ వేసేసి కొంతమంది దివ్యాంగులను తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కాలయాపన చేస్తూ, కనీసం వారికి నేచర్ కాల్స్ ఉంటాయనేటువంటి మినిమం కటసీ కూడా లేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి దివ్యాంగులను కూడా మరి ఏదైతే మానసిక వైకల్యం కలిగినటువంటి దివ్యాంగులు ఉంటారో వారిని వారి తల్లిదండ్రులు కానీ వారికి ఉన్నటువంటి ఎవరైతే అటెండర్స్ ఉంటారో భుజాల మీద వేసుకుని, నిజంగా తీసుకొచ్చి భుజాల మీద వేసుకుని ఈ రకంగా సెంటర్లకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా దివ్యాంగుల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మరి కట్టుబడి ఉందా అనేటువంటి అనుమానం మాకు కలుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఒకే ఒక నినాదానికి తెరలేపుతా ఉన్నారు. సదరన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతోటి పెన్షన్ తొలగించేటువంటి కార్యక్రమం చేపడతారేమో అన్నటువంటి భయాందోళన అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరిలో కూడా కలుగుతూ ఉంది. దివ్యాంగులే కాదు, వారి కుటుంబాల్లో కూడా ఈ భయాందోళన కొనసాగుతూ ఉంది. ఎందుకంటే దివ్యాంగులు నిజంగా మరి ఆ వచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఆధారం చేసుకుని వారి కుటుంబ సభ్యులు కూడా మరి దివ్యాంగులను హక్కును చేర్చుకుని ఆదరించే పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. సాటి దివ్యాంగుడుగా నేను చెప్తా ఉన్నాను, ఆ వచ్చేటువంటి పెన్షన్ ద్వారానే ఆ కుటుంబం ద్వారా గౌరవం దొరుకుతూ ఉంది, ఒక పూట అన్నం దొరుకుతూ ఉంది. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క మరి పొట్టకొట్టేటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో మరొకసారి పునర్పరిశీలన చేసుకోవాలి. అర్హులను కూడా అనర్హులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే మరి డాక్టర్స్ని తీసుకుందాం, పీజీ చదివేటువంటి డాక్టర్స్ని కూడా మరి దీనిలో మరి ఈ యొక్క ధృవీకరణ యొక్క దానికోసం వాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఏదైతే డాక్టర్స్ అర్హత కలిగినటువంటి డాక్టర్స్ ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం చూసే కదా మీరు పెన్షన్లు ఇచ్చేది. మళ్ళీ ఈ క్యాంపుల చుట్టూ తిరుగుతూ వీళ్ళని ఇబ్బంది గురి చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి 15,000 రూపాయల పెన్షన్లు ఖచ్చితంగా అమలు చేయాలి. ఏదైతే అర్హులందరికీ కూడా ఖచ్చితంగా 6,000 రూపాయలు పెన్షన్ అందించేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు వారి కుటుంబాలు కూడా ఖచ్చితంగా పోరుబాటు పడతామని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి ప్రయత్నాలని పూర్తిగా మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.